అన్నయ్య ఆరాధన చేస్తున్నారు, మీరెవరు కాల్స్ చేయొద్దు అని చెప్పారు. నేను ఆరాధనలో పాల్గొన్నాను. ఆరాధనలో పాల్గొన్నప్పుడు చాలా పేర్లు పిలవడం జరిగింది. నేను వింటూ ఉన్నాను, సరే దేవుడు నన్ను చూస్తాడు, నా పేరు పిలిచినా పిలవకపోయినా ఆయనలో నేను ఉంటాను. మాకు మ్యారేజ్ అయ్యి 3.5 years మాత్రమే అయ్యింది. కాకపోతే నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. నేను 2 years నుంచి నేను హాస్పిటల్స్కి చూపించుకుంటున్నాను. కాకినాడలో ది బెస్ట్ హాస్పిటల్స్ని నేను చూపించుకోవడం జరిగింది. అన్న పేరు కంటే ముందు గర్భఫలం లేకుండా బాధపడుతున్నావా మౌనిక అన్నారు నన్ను. నా కళ్ళ నుంచి వెంటనే నీళ్లు కారాయి. నా ఒంట్లో ఏదో తెలియని అనుభూతి. నా భర్త లేచి కూర్చున్నారు. వెంటనే ఓపెన్ చేసిన తర్వాత ప్రేయర్స్ చేయట్లేదు, ఆరాధన చేస్తున్నారు. ఏంటి ఆరాధన చేస్తున్నారు, ఏంటి ప్రేయర్ చేస్తున్నారు కదా. నేను కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నా. దగ్గర 70 calls అయినా చేశానండి నేను. నాకు ఒక్కడికే రింగ్ అయింది, మరి ఎవరికి రింగ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నేను అంత అలాగా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నా. ఆరాధన జరుగుతూ ఉండగా నేను మౌనికతో అన్నానండి, అసలు దేవుడు లేడు, ఎవరు లేడు, ఇదంతా ఇలా అంటారంతే, ఏమీ ఉండదంటే నిజమైన దేవుడైతే ఈరోజు నిజంగా పిలుస్తాడు అన్నానండి నేను. ఈ రోజున అబద్ధాలు అని అనుకుంటున్న వారికి మీరేం చెప్తారు? అదంతా ఫాల్స్ అండి, అది నాలో ఉంది తప్పు. అది ఎవరైతే అనుకుంటున్నారో అది మీలో ఉండడం తప్పు, అంతే. దేవుడు ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ముందుగా దేవుని నామానికి వందనాలండి. 12వ తారీఖున నేను లైవ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి నా భర్త ఏంటంటే కొంచెం ప్రవచనాలు వింటూ ఉంటారు. నేను ఎప్పుడు ఏమంటానంటే, దేవుని ఆశ కలిగి మనం ప్రార్థిస్తే మనతోనే మాట్లాడతారు, దైవజనులతో మాట్లాడినట్టుగా అని నేను చెప్తూ ఉంటాను. ఆయనను ఇంకా ఈయన ప్రవచనం గురించి అని కాకుండా ఇంకా నార్మల్గా పెట్టారని నేను ఆరాధనలో పాల్గొనాలి అని నేను అనుకున్నాను. అన్నయ్య ఆరాధన చేస్తున్నారు, మీరెవరు కాల్స్ చేయొద్దు అని చెప్పారు. నేను ఆరాధనలో పాల్గొన్నాను. ఆరాధనలో పాల్గొన్నప్పుడు చాలా పేర్లు పిలవడం జరిగింది. నేను వింటూ ఉన్నాను, సరే దేవుడు నన్ను చూస్తాడు, నా పేరు పిలిచినా పిలవకపోయినా ఆయనలో నేను ఉంటాను, నాలో దేవుడు ఉన్నాడు, నేను ఏది అనుకుంటున్నానో దాన్ని సమస్తమును చేయగలిగిన దేవుడు నా దేవుడు అని నేను నమ్మాను. ఆ టైంలో నా భర్త ఇంకా దేవుడు ఉన్నాడా లేడా అసలు ఎన్నో, అంటే మాకు మ్యారేజ్ అయ్యి 3.5 years మాత్రమే అయ్యింది. కాకపోతే నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. నేను 2 years నుంచి నేను హాస్పిటల్స్కి చూపించుకుంటున్నాను. కాకినాడలో ది బెస్ట్ హాస్పిటల్స్ని నేను చూపించుకోవడం జరిగింది. సో అక్కడ నాకు ట్రీట్మెంట్ చేస్తున్న తరుణంలో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ అవడంతో ఇంకా నా భర్త ట్రీట్మెంట్ని ఆపించేశారు. సో దేవుడు ఇస్తేనే తీసుకుందాము, లేదంటే ఏ మనుషుని వద్దకు మనం వెళ్ళొద్దు అన్నారు. ఆ నిరీక్షణతోనే మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో మాటలు విన్నాం, కానీ మేము ఎప్పుడూ పట్టించుకోలేదు. కొంచెం బాధపడేవాళ్ళము. ఎందుకు అంటే నా భర్త నాకు సపోర్ట్ చేసినట్టుగా, నా అత్తమామలు సపోర్ట్ చేసినట్టుగా ఇంకెవరు చేయలేకపోయారు. దేవుడు చూపించిన ప్రేమ వెళ్ళి చూపించారు అని నేను అనుకున్నాను. లైవ్ కాల్స్లో సేవకులు లైవ్ కాల్లో నేను వింటున్నప్పుడు నా భర్త, మీరు అంటే హీలింగ్ లైవ్ కాల్సా? 12th ప్రత్యేక ప్రార్థన లైవ్ కాల్స్లో మేము ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థన నైట్ అందరితో మాట్లాడుతుంటాం. ఆదివారం ఆదివారం ఆ రోజున ఇంకా నా భర్త దేవుడు అసలు ఉన్నాడా లేడా అంటే నేను నా భర్తతో ఒకటే చెప్పాను, దేవుడు నీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు, ఆయన ముందు నువ్వు నిరూపించుకోవాలి. ఎందుకు అంటే నా పేరు పిలవకపోతే మళ్ళీ దేవుణ్ణి మనం ఎప్పుడు అపార్థం చేసుకోకూడదు అని నేను ఈయనతో వాగ్వాదం చేస్తూనే ఉన్నాను. ఆ తరుణంలో అన్న పేరు కంటే ముందు గర్భఫలం లేకుండా బాధపడుతున్నావా మౌనిక అన్నారు నన్ను. నా కళ్ళ నుంచి వెంటనే నీళ్లు కారాయి. నా ఒంట్లో ఏదో తెలియని అనుభూతి. నా భర్త లేచి కూర్చున్నారు. వెంటనే నేను ఎంతగా వేదన పడి ఉన్నానో నాకు తెలుసు. నాకు తెలియకుండా నా భర్త కాచిన కన్నీరు, అలాగే నా భర్తకు తెలియకుండా నేను కాచిన కన్నీరు ఎలా ఉంటుందో మేము చూసాము. ఎందుకంటే మా అత్తమామలకి ఒక్కరే సంతానమేనా, ఎవరో మమ్మల్ని మాట్లాడినారని నేను తల్లినవ్వాలి అనుకోలేదు. నేను స్వహతంగానే నేను తల్లినవ్వాలి, అమ్మని అనిపించుకోవాలి అనుకున్నాను.
నా భర్త నాకు తెలియకుండా చాలా మార్లు బాధపడ్డారు. నేను ఎన్నో మార్లు ఇంకా ఎందుకు రావడం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నారు కదా, కానీ ఎందుకు నా పట్ల ఇంకా కార్యం జరగట్లేదు. లైవ్లో ఏమని పిలిచారు సేవకులు? ఏమని పిలిచారు సేవకులు? రికార్డ్ చేసుకున్నారా? లైవ్ వీడియో. గర్భఫలం లేక బాధపడుతున్నావా మౌనిక? గర్భఫలం లేక బాధపడుతున్న మౌనిక, ఏడుస్తున్నావా చెల్లెమ్మా? పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నావా మౌనిక? మౌనిక, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. I prophesize in the name of Jesus. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. పండంటి మగ బిడ్డను దేవుడు నీకు హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తున్నావా మౌనిక? నీ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకేమనిపించింది బ్రదర్ ఆ మాట విన్నప్పుడు? ముందుగా దేవాది దేవానికి వందనాలండి. అన్నయ్యకి వదినకి నా వందనాలు. వచ్చిన మీరందరికీ నా వందనాలు. అది ఏమైందంటే సెల్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను, అన్నయ్యది ఇలా స్వస్థత ప్రార్థన ఉంది, లైవ్లో మాట్లాడతారంటే నేను ఫస్ట్ టైం చూశానండి. అది ఆ పోస్టర్ ఫస్ట్ టైం చూశాను. సరే 10:30కి అన్నారు కదా, నేను బయటికి వెళ్ళి వచ్చాను. 10:30కి వచ్చి నార్మల్ 10:30 అయింది. ఓపెన్ చేసిన తర్వాత ప్రేయర్స్ చేయట్లేదు, ఆరాధన చేస్తున్నారు. ఏంటి ఆరాధన చేస్తున్నారు ఏంటి, ప్రేయర్ చేస్తున్నారు కదా. నేను కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నా, దగ్గర 70 కాల్స్ అయినా చేశానండి. నేను నాకు ఒక్కడికే రింగ్ అయింది, మరి ఎవరికి రింగ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నేను అంత అలాగా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నా. ఇలా కాల్ కట్ అయ్యేది వెంటనే చేసేవాడండి. అప్పుడు అన్నయ్య అన్నారు, ఏమన్నారు, ఎవరో ఫోన్ చేయొద్దమ్మా ఇప్పుడు అని చెప్పేసి అంటే నేను ఫోన్ చేయడం మానేశానండి. అలా జరుగుతూ ఉన్న ఆరాధన జరుగుతూ ఉండగా నేను మౌనికతో అన్నానండి, అసలు దేవుడు లేడు, ఎవరో లేడు, ఇదంతా ఇలా అంటారంతే, ఏమీ ఉండదంటే నిజమైన దేవుడు అయితే ఈరోజు నిజంగా పిలుస్తాడు అన్నానండి నేను. అంటే నిజంగా దేవుడు మౌనిక అని పిలగానే ఇంకా చాలామంది మౌనికాలు ఉంటారు కదా నేను అనుకున్నా, కానీ మౌనిక గర్భఫలం గురించి మాత్రమే దేవుడు పిలిచాడండి. అది మా గురించే పిలిచాడని నేను నమ్ముచున్నానండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇదంతా ఉత్తి అబద్ధం అనుకున్నారా? లేదు వదిన, అలా అనుకున్నారు మీరు ఆ టైంలో అనుకున్నారు. మీలాగా చాలా మంది అలానే అనుకుంటున్నారు, కానీ దేవుని ఆశ్రయించలేకపోతున్నారు. వారికి మీరు ఏం చెప్తారు ఈరోజు? నాకు చిన్నప్పటి నుంచి దేవుడు చాలా అద్భుతాలు చేశాడు, చాలా చేశాడు. అయినా సరే నాలో ఎక్కడో ఒక సాతాను శక్తి అనేది ఉన్నదండి, అదే నన్ను వెనకలాగుతుంది. అందులోంచి నేను బయటికి రావాలి, దేవుడి సువార్త నేను చేయాలండి. ఈ రోజున అబద్ధాలు అని అనుకుంటున్న వారికి మీరేం చెప్తారు? అదంతా ఫాల్స్ అండి, అది నాలో ఉంది తప్పు. అది ఎవరైతే అనుకుంటున్నారో అది మీలో ఉండడం తప్పు, అంతే. దేవుడు ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉంటే ఈ రోజున నాతో మాట్లాడతారని సవాల్ ఇసిరాడు. ఎలా ఉంది సవాల్? బాగుందా? దేవుని దగ్గర నుంచి దిమ్మ తిరిగిపోద్ది అంతే. రివర్స్ అటాక్ ఎలా ఉంటుంది అంటే మన దిమ్మ తిరిగిపోద్ది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఈ రోజున నిజంగా చాలా సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? కాకినాడ నుంచి వచ్చారు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాలేదు. చాలా సంతోషం. ఈ సాక్ష్యము ద్వారా అనేక మంది చెల్లెల కన్నీళ్ళు తుడవబోతుంది. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.